జనగామ జిల్లా స్టేషన్ జఫర్ఘడ్ మండలం ఉప్పుగాళ్ళు గ్రామంలో ఉన్నాం. ఉప్పుగాళ్ళు గ్రామంలోని ఉప్పుగాళ్ళు రిజర్వాయర్ వద్ద ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో తలాపున పారుతుంది గోదావరి, నీసేను నీచెలుక ఎడారి అన్న చందంగా ఉప్పుగాళ్ళు గ్రామంలోని వ్యవసాయదారుల పరిస్థితి కావచ్చు, లేదా ఈ రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న దాదాపు 3 జిల్లాలను కలుపుతూ ఈ రిజర్వాయర్ నుండి వాటర్ను పంపింగ్ చేసేలా ఈ రిజర్వాయర్ను 2009లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే 2009 నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 2026 దాదాపు 17 సంవత్సరాలు కావస్తుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఆనాడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఇప్పుడు రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే దాదాపుగా 17 సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్కి మోక్షం లేకుండా పోయింది. ఈ రిజర్వాయర్ను ప్రారంభించినప్పుడు ఇదే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఉండే. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల పట్ల కావచ్చు, రైతుల పట్ల కావచ్చు, ఈ చుట్టుముట్టు గ్రామాల వ్యవసాయదారుల పట్ల కావచ్చు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతుంటాడు. ఆ పార్టీలోకి మారి ఏం చెప్తాడు, నేను అభివృద్ధి కోసమే పార్టీలు మారుతున్నా అంటాడు. అయితే నేను కడియం శ్రీహరి గారికి స్పష్టంగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నా. అసలు అభివృద్ధి అంటే నీ ఇంటి అభివృద్ధి అనుకుంటున్నావా, లేకపోతే ప్రజల అభివృద్ధి అనుకుంటున్నావా, లేకపోతే నీ సొంత బిడ్డ ఇప్పుడు ఎంపీగా ఉన్న కావ్య గారి అభివృద్ధే ఈ ప్రజల అభివృద్ధి అనుకుంటున్నావా? ఏ అభివృద్ధిని అభివృద్ధి అని చెప్తున్నావు నువ్వు? ఇక్కడ రిజర్వాయరు పడవబడి ఉన్నది, నువ్వు అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్లోకి దిగినా అని నువ్వు చెప్తున్నావు. అసలు నువ్వు కాంగ్రెస్లో ఉన్నవా లేవా ఇంతవరకు నీకు తెలియదు. కాబట్టి ఈ రిజర్వాయర్ని ఆనుకొని దాదాపు 55,000 ఎకరాల పంట ఉన్నది, 55 ఎకరాల సాగు భూమి ఉన్నది. దాదాపు ఈ రిజర్వాయర్ ప్రారంభించినప్పుడు ఇక్కడ గౌన్లు కూడా వాళ్ళ తాడి చెట్లు వాళ్ళ వృత్తిని కోల్పోవడం జరిగింది. ఈ రిజర్వాయర్ కోసం దాదాపు 500 ఎకరాల భూమిని కూడా ప్రజల దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి వెళ్ళి రైతుల దగ్గర నుంచి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకున్నది. దాదాపు 400 కోట్లతోటి ఈ రిజర్వాయర్ని అంగరంగ వైభవంగా మేము ప్రారంభిస్తున్నామని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు, ఆ తర్వాత కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే ముచ్చట చెప్తున్నారు. కానీ మరి రిజర్వాయర్కి మోక్షం అయితే లేదు. భూములు పోయినాయి రైతులై, సంపద పోయింది రైతులది, కానీ నీళ్ళ సుక్క మాత్రం ఇక్కడ ఈ గ్రామాన్ని తాకడం లేదు. ఈ గ్రామంలో ఉన్న వ్యవసాయదారులు ఇక్కడ నుండి నీటిని తీసుకునే పరిస్థితి లేదు. ఇంకా ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేపు 14వ తారీఖు కడియం శ్రీహరి గారు కన్నింగ్ అంకుల్ అని పేరు పెట్టాం మేము ఆయనకు. ఎందుకు కన్నింగ్ అంకుల్ అంటే, ఇక్కడ గన్పూరు రిజర్వాయర్ నుండి ఆయన రేపు నీటిని విడుదల చేయబోతున్నాడట. ఎంత దుర్మార్గుడు! రేపు నీటిని రిలీజ్ చేసే ముందు ఇవాళ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రతి పంటను నీళ్లు దడపాలి, వ్యవసాయదారులు చల్లగా ఉండాలి అని ఒక దుర్బుద్ధితోటి, కన్నింగ్ బుద్ధితోటి చెప్పి రేపు స్టార్ట్ చేస్తాడు. అంటే మరి ఇక్కడనే దీన్ని ఇదే గన్పూర్ని ఆనుకొని ఉన్న ఉప్పుగల్ ఎంత దూరం ఉన్నది? 8 కిలోమీటర్లు లేదు. మరి అక్కడ స్టేషన్ గన్పూర్లో మోటార్లు స్టార్ట్ చేస్తాను, సంతోషమే.
అక్కడ రైతులు బాగుపడడం మాకు ఆనందమే. మరి ఉప్పుగాలు రైతులు ఏం పాపం చేసిండ్రు, పాలకుర్తి రైతులు ఏం పాపం చేసిండ్రు, జఫర్గఢ్ రైతులు ఏం పాపం చేసిండ్రు? మరి ఈ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని రిజర్వాయర్ ఉన్నది కదా, 55,000 ఎకరాలు కదా. మరి 55,000 ఎకరాల పంటను నువ్వు నాశనం చేసినట్టే కదా. ఎవరి అభివృద్ధి కోసం నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు? అసలు నువ్వు కాంగ్రెస్ను ఉంచుకున్నావా లేదా కాంగ్రెస్ నేను పెంచుకుంటాందా? ఈ స్పష్టత నువ్వు ఇవ్వాలి. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా? ఉంటే ఎన్ని నిధులు తెచ్చినావు? నియోజకవర్గం కోసం ఎన్ని నిధులు తెచ్చినావు? భారీ పోస్టర్లు వేసుకున్నావు 1,400 కోట్ల రూపాయలు తెచ్చిందని. ఏది ఆ 1,400 కోట్ల రూపాయలు? కాబట్టి ఇప్పుడు నేను తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్పష్టంగా చెప్తున్నా, నీ ఈపు చింతపండు చేస్తే తప్పించి ఈ రిజర్వాయర్ మొదలయ్యేటట్టు లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు పంటలన్నీ ఎండిపోతున్నాయి, ప్రాజెక్టులలో నీళ్లు లేవు, నువ్వు ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేవు, పంటలకు నీళ్ళు ఇస్తలేవు అంటే రైతుల రక్తంతో పంటలు పండించుకోర్రి అంటాను. నేనేం చెప్తానంటే రైతుల రక్తమేమో కానీ నీకు బెల్ట్ పూజ చేస్తే తప్పించి నువ్వు దారికి రావని నిన్ను హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి గారు.